హలో ఫ్రెండ్స్, ప్రస్తుతం సినిమాలో ట్రెండ్ అయితే మారింది. ఒకప్పుడు కమర్షియల్ జోనర్లో సాగే సోషల్ కాన్సెప్ట్లో అయితే ఎక్కువగా సినిమాలు వచ్చేవి. కానీ ఇప్పుడు డైరెక్టర్స్ అందరూ కూడా మైథాలజీ మిస్టరీ పైన ఫోకస్ చేస్తున్నారు. మైథాలజీ టచ్తో వస్తున్న ప్రతి కథ కూడా ప్రస్తుతం ఆడియన్స్ అయితే చాలా బాగా ఎంటర్టైన్ చేస్తుంది. అందుకే డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఇలాంటి స్టోరీ పైన ఫోకస్ చేస్తున్నారు. అండ్ అలాగే ఇండియన్ సినిమాకి హాలీవుడ్ స్టాండర్డ్ ని తీసుకొని రావడానికి కూడా ఇలాంటి కథలే కీలకంగా ఉపయోగపడుతున్నాయి. మన ఇండియన్ మైథాలజీ మిస్టరీలో ఎన్నో వీరోచిత పోరాటాలు, గూస్ బంప్స్ క్రియేట్ చేసే సంఘటనలు అండ్ క్యారెక్టర్స్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. వాటిని ఇప్పటి విజువల్ ఎఫెక్ట్స్ ఉపయోగించి తెరపై చూపిస్తే అద్భుతంగా ఉంటుందని చెప్తున్నారు. అండ్ లేటెస్ట్ గా మన నాగేశ్వరి గారు కూడా కల్కి మూవీతో వచ్చారు. అండ్ ఈ సినిమా అయితే బ్లాక్ బస్టర్ టాక్ అయితే సొంతం చేసుకుంది. అండ్ భారీ కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. భాగవతం కల్కి పురాణం ప్రకారం కల్కి మూవీని మన నాగేశ్వరి గారు ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తో అయితే తీశారు. అండ్ ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ అండ్ దాంతో పాటు అంతకు మించిన స్ట్రాంగ్ క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. అండ్ మూవీలో ఈ విషయాలకి ఆడియన్స్ అయితే చాలా బాగా కనెక్ట్ అయ్యారు. అయితే ఫ్యూచర్ లో మైథాలజీ స్టోరీస్ ని డ్రీమ్ ప్రాజెక్ట్ గా పెట్టుకున్న టాప్ డైరెక్టర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇండియన్ నెంబర్ 1 డైరెక్టర్ అయిన మన రాజమౌళి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం అని మన అందరికీ తెలుసు. అండ్ అంతేకాకుండా గతంలో కూడా మన రాజమౌళి గారు మహాభారతం గురించి కొన్ని విషయాలు అయితే చెప్పారు. సో మహాభారతాన్ని ఎవరూ కూడా 3 గంటల సినిమాలో చూపించలేరని, సో అందులో కొన్ని కీలకమైన ఎపిసోడ్స్ ఉంటాయని ఆ ఎపిసోడ్స్ అయితే తీద్దాం అనుకున్నారు. కానీ ఇంకా ఎప్పుడు మొదలు పెడతారని క్లారిటీ లేదు. అండ్ మాఫియా బ్యాక్ డ్రాప్ స్టోరీస్ తో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు మన ప్రశాంత్ నీల్ గారు. సో ఈ కేజీఎఫ్ సిరీస్ అండ్ సలార్ మూవీస్ తో అతను కూడా ఇండియన్ టాప్ డైరెక్టర్స్ లో ఒకటిగా అయ్యాడు. అయితే నెక్స్ట్ ఎన్టీఆర్ తో మూవీ ప్లానింగ్ అయితే జరుగుతుంది. దాని తర్వాత ఒక మైథలాజికల్ స్టోరీతో ఒక స్క్రిప్ట్ అయితే రెడీ అయ్యిందని చెప్పారు. ప్రభాస్ హీరోగా దిల్ రాజు గారి ప్రొడక్షన్ లో ఈ సినిమా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయంట. ప్రభాస్ కి ఈ స్టోరీ కూడా ఇప్పటికే నెరేట్ చేశారని టాక్ అయితే వినిపిస్తుంది. అండ్ అలాగే మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గారికి కూడా మైథలాజీ మీద మంచి పట్టుంది. అండ్ ఇంకా సినిమాలో డైలాగ్స్ రూపంలో తనకు భారతీయ ఇతిహాసాల కథలపై ఉన్న ఇష్టాన్ని అయితే త్రివిక్రమ్ గారు చూపిస్తూనే ఉంటారు. అండ్ ఇదిలా ఉంటే భారీ మైథాలజీ మూవీ చేయాలనే ప్లానింగ్ లో అయితే ఉన్నారంట. ఈ కథ మీద ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్నారంట. ఎన్టీఆర్ గారు ఈ మూవీలో హీరోగా నటించే అవకాశాలు ఉన్నాయని టాక్ అయితే వినిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ గారు వరుస ప్రాజెక్ట్స్ తో అయితే బిజీగా ఉన్నారు. ప్రస్తుత కమిట్మెంట్స్ అన్ని కూడా క్లియర్ అయ్యాక త్రివిక్రమ్ గారితో సినిమా తీసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అండ్ దానికి కనీసం 5 years అయినా పడుతుంది. సో మీకేమనిపిస్తుంది? ఈ ముగ్గురు డైరెక్టర్స్ లో ఏ డైరెక్టర్ మంచి మైథాలజీ మూవీస్ తీయగలడు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అండ్ అంతవరకు బై.